ఇప్పుడు మీరు క్రియేటర్ కావాలంటే ఏం చేయాలంటే ముందు ఆడియన్స్ కావాలి. అంటే ఇప్పుడు ఒక దారిలో దొంగలు పడ్డారు అంటే నువ్వు దోపిడీకి గురైనప్పుడే కదా ఎలా దొంగల నుండి తప్పించుకోవాలని చెప్తావు, ఆ దొంగలు ఎలా దోచుకుంటారని చెప్తావు, దొంగల నుండి ఎలా తప్పించుకోవాలని చెప్తావు. దోపిడీకి గురి కావాలి. అంతేగాని నువ్వు దారి దోపిడీ పడ్డ వాళ్ళను రక్షించాలి అని అనుకుంటే దోపిడీకి ఎలా గురయ్యారు, ఎలా తప్పించుకోవాలనేది తెలియదు కదా. కాబట్టి ఇది కూడా అంతే అన్నమాట. నువ్వు ముందు ఆడియన్ కావాలి. ఆడియన్గా ఒక కంటెంట్ని చదువు, ఆడియన్గా ఒక వీడియోని చూడు, ఆడియన్గా ఒక ఆర్టికల్ని చదువు, ఆడియన్గా దాన్ని నేర్చుకొని దాన్ని మళ్ళీ జనాలకు చెప్పు అనమాట. రైటర్గా అంటే చెప్పేవాడు రైటర్ అంటారు లేదా క్రియేటర్ అంటారు. అంటే ఒక డాక్టర్ నేర్చుకుంటేనే కదా 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాడు డాక్టర్ నేర్చుకుంటాడు. విద్యార్థిగా నేర్చుకుంటేనే కదా అతను డాక్టర్ అవుతాడు. అంతేగాని పుడుతూనే డాక్టర్ అవుతాడా? నేను డాక్టర్ కోర్స్ చెయ్యా, ఎండి చదవా, కేవలం ట్రీట్మెంటే ఇస్తా అంటే మందులు ఎట్లా తెలుస్తాయి? తెలియదు కదా. కాబట్టి డాక్టర్ ముందు విద్యార్థి కావాలి కదా. విద్యార్థి విద్యార్థిగా నేర్చుకుంటేనే అట్లా డాక్టర్ చేయగలుగుతాడు. కాబట్టి మీరు క్రియేటర్ కావాలంటే మీరు ఒక విషయం జనానికి చెప్పాలంటే ముందు నేర్చుకోవాలి. ఒక పాఠకుడిగా, ఒక మామూలు ప్రేక్షకుడిగా. అంటే మనం ఇప్పుడు సినిమా చూస్తాం కదా, సినిమా చూసే డైరెక్టర్ తీసిన సినిమాను మనం గుడ్డిగా చూస్తాం తప్ప మనకి ఏ డైరెక్షన్ తెలియదు, రచయితలం కావు, మాటలు తెలియవు, వాళ్ళు చెప్పింది వింటాం కదా. మౌన ప్రేక్షకుడిగా సినిమా చూస్తాం కదా, అలా నేర్చుకోవాలి. ఒక కంటెంట్ని మౌన ప్రేక్షకుడిగా మీరు కంటెంట్ కానీ ఆర్టికల్ కానీ వేరే వాళ్ళ వీడియోని కానీ నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే మీరు కెమెరా ముందు మళ్ళీ క్రియేటర్గా దాన్ని చెప్పగలుగుతారు. గుర్తుపెట్టుకోండి.